లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్ చూసినాం మనం. 8 కాంగ్రెస్కు 8 బీజేపీకి వచ్చినాయి. అధికారంలో ఉంది కాంగ్రెస్ రాష్ట్రంలో కాబట్టి ఎక్కువ సీట్లు 12 సీట్ల కన్నా వస్తే బాగుండే, 12 సీట్లనే రావాలి అనేది ఒకటి ఉండే, 12 సీట్లు వస్తాయి అని. ఇప్పుడు ఏమైందంటే మినిస్టర్లు ఇన్ఛార్జ్లుగా ఉన్నారు చాలామంది. ఆ మినిస్టర్లు ఫెయిల్ అయినరు. కొంతమంది మినిస్టర్లు ఫెయిల్ కావడంతో కాంగ్రెస్కు సీట్లు తగ్గినాయని కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నారు ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్లు ఎవరు సక్సెస్ అయినారు, రేపు ఇది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. రేపు సక్సెస్ఫుల్ మినిస్టర్లు ఫెయిల్యూర్ మినిస్టర్ ఎట్లా చూస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఈయన సొంతది మహబూబ్నగర్ ఓటుకున్నాడు, సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఓటుకున్నాడు. ఈ రెండు ఓడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఆయన మొత్తానికి మినిస్టర్ కావచ్చు, కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. ఆయన రాష్ట్రాన్ని మొత్తానికి ఇన్ఛార్జ్ అయినా ఆయన సిట్టింగ్ సీట్ పోయింది, ఆయన సొంత జిల్లా సీట్ పోయింది కాబట్టి ఫెయిల్యూర్ మినిస్టర్స్ వేస్తున్నాను నేను. ప్లస్ సీతక్క ఎక్కడ పోయిందంటే ఆదిలాబాద్. సీతక్క ఎంబడి పడి మరి ఆ టీచర్ను రాజీనామా చేయించి తీసుకొచ్చి పోటీ చేయించారు. ఆదిలాబాద్లో ఓడిపోయింది. అందుకే తర్వాత ఇంకా జూపల్లి కృష్ణారావు గారు సక్సెస్ అయ్యారు. జూపల్లి కృష్ణారావు గారు నాగర్ కర్నూలు సక్సెస్ అయ్యండి నిన్న. ప్లస్ కోమటిరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి, ఈయన సక్సెస్ అయ్యాడు. ప్లస్ ఇక్కడికి వస్తే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఈయన కూడా ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? సికింద్రాబాద్, హైదరాబాద్ రెండింటికి ఇన్ఛార్జ్ ఈయన. రెండింటికి రెండు పోయినాయి. ఇక్కడికి వస్తే ఉత్తమ్, కోమరెడ్డి వెంకరెడ్డి నల్గొండ భారీ మెజార్టీతో 5 లక్షల పైన మెజార్టీతో గెలిపించుకున్నారు, భారీ మెజార్టీ. తర్వాత పొంగులేటి తుమ్మల ఇద్దరు వాళ్ళ జిల్లాలు, ఇలా ఇద్దరు కలిసి ఖమ్మం గెలిపించుకున్నారు. ప్లస్ మహబూబాబాద్ కూడా వీళ్ళే చూసినారు, వీళ్ళే గెలిపించుకున్నారు. ఇంకా శ్రీధర్ బాబు సక్సెస్ అయ్యారు. శ్రీధర్ బాబు పెద్దపల్లి, పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇంకా నిజామాబాద్కి ఎవరు లేరు మినిస్టర్. నిజామాబాద్కు స్పెషల్గా మినిస్టర్ అని లేరు, కాకపోతే అది కూడా పోయింది, సీట్ అవుట్. ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో అంతా ఒక బట్టి విక్రమార్క గారు, పొన్నం గారు తప్పితే పొన్నంరావు గారు కరీంనగర్ ఆయనే క్యాండిడేట్ ఇప్పించుకున్నాడు, ఆయనే టికెట్ ఇప్పించుకున్నాడు. రాజేంద్రరావుకు ఎంబడి పడి నేను గెలిపించుకుంటా అని చెప్పి టికెట్ ఇప్పించుకున్నాడు. మరి ఎందుకు ఇప్పించుకుంటో తెలియదు, అది కూడా ఓడిపోయింది. ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు చెప్తున్నానంటే చూడండి వీళ్ళందరూ ఎట్లున్నారు, వీళ్ళందరూ కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ వీళ్ళు. సరే దీనిలో కూడా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ అన్న కాంగ్రెసే, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కాంగ్రెసే. ఇంకా వీళ్ళిద్దరు కొంత మధ్యలో వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి. అయితే ఎందుకు ఇట్లా జరిగింది, ఈ మినిస్టర్స్ ఎక్కడ సక్సెస్ అయ్యారు, ఈ మినిస్టర్స్ ఎక్కడ ఫెయిల్ అయ్యారని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి కాంగ్రెస్ నడుస్తుంది. ఎందుకంటే రేపు నాడు వీళ్ళు రేవంత్ రెడ్డిని ఏలెత్తి చూపే అవకాశం ఒకటి దొరికింది వీళ్ళకు. రేపు నాడు నీ సిట్టింగ్ సీట్ కోల్పోయినావు, నీ సొంత జిల్లాలో గెలిపించుకోలేము, మేము గెలిపించుకున్నామని వీళ్ళు గల్లెగరేసి చెప్పుకుంటారు. మొదలు కాంగ్రెస్లో అన్ని రాజకీయాలు రచ్చ రాజకీయాలు ఉంటాయి. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ సీతక్క కూడా ఓడిపోవడం కూడా రేవంత్ రెడ్డి గారి బాధ్యతనే చూస్తారు. ఎందుకంటే సీతక్క ఎవరితోనో కనెక్షన్లో ఉండదు పెద్దగా, రేవంత్ రెడ్డి గారితోనే ఉంటారు ఓన్లీ, పెద్దగా ఎవరితోనో కనెక్టివిటీలో ఉండరు వాళ్ళు. ప్లస్ మెదక్ ఇక్కడ వచ్చేసి మేడం కొండ సురేఖ మెదక్, ఈమె కూడా ఫెయిల్ అయింది. కొండ సురేఖ మెదక్ ఉన్నాయి కదా, మెదక్ పోయింది. ఇంకా జైరాబాద్ గెలిచిన, మళ్ళీ ఇక్కడ గెలిచిన జైరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ జైరాబాద్కు మన దామోదర జైరాబాద్ కూడా గెలిచినారు. వీళ్ళు సక్సెస్ఫుల్ అయినరు, వీళ్ళు ఫెయిల్ అయినరు. లోక్సభ ఎలక్షన్స్లో ఫెయిల్ అయిన మినిస్టర్స్ వీళ్ళు.
రేపు వీళ్ళ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఏంది ఏం కదా చూడాలి. ఒకవేళ వీళ్ళు కూడా సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా 12 సీట్లు కాంగ్రెస్కి వచ్చేది. వీళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి వీళ్ళందరూ ఫెయిల్ అయినారు కాబట్టి వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు రేపు. ఎందుకంటే ఏదైనా కాంపిటీషన్కి వచ్చినప్పుడు ఏదైనా వ్యవహారం జరిగినప్పుడు మేము గెలిపించుకున్నాం అని చెప్పుకుంటారు వీళ్ళంతా. మేము దగ్గరుండి గెలిపించుకున్నాం, మా మా ఇన్ఛార్జ్గా మాకు ఇచ్చిన బాధ్యతలు మేము నెరవేర్తించినాం, మీరు నెరవేర్తించాలి అని చెప్పి వీళ్ళందరి మీద ఉంటుంది. వీళ్ళందరూ ఫెయిల్యూర్ మినిస్టర్స్, వీళ్ళంతా సక్సెస్ఫుల్ మినిస్టర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.